తల్లి, తండ్రి మల్లికను ఆ నిర్మానుష ప్రాంతం నుంచి ఇంటికి తీసుకువచ్చారు. తనకి ఏం జరిగిందో తనకేమీ గుర్తులేదు. ఒకరోజు మల్లిక స్నానపు గదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా 6 అడుగుల పాము తన ముందుకు వచ్చింది. ఆమె భయంతో పెద్దగా కేకలు వేసింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చేలోపే ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాత ఆ పాము తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది. తమ కూతుర్ని ఆ పాము పగబట్టిందని కూతుర్నెక్కడికి ఒంటరిగా వెళ్లకుండా కంటికి రెప్పలా కాపాడుకునేవారు కన్నవాళ్ళు. ఒకరోజు తల్లికి ఒంట్లో బాగోకపోవడంతో తండ్రికి భోజనం ఇవ్వడానికి ఒంటరిగా నది దగ్గరికి బయలుదేరింది మల్లిక. దారిలో ఒక అడవి పంది ఆమెపై దాడి చేయబోయింది. అప్పుడు ఆ పాము అడవి పందికి ఎదురు నిలబడి దాంతో పోరాడి ఓడించింది. పాము కూడా ఆ పోరాటంలో బాగా గాయపడింది. అదంతా చూసిన మల్లిక ఆ పాము తనని చంపడానికి రాలేదని అర్థమైంది. దెబ్బలు తగిలి ఉన్న పాము దగ్గరికి వెళ్లి తన చేతుల్లోకి తీసుకుంది. ఆ పామును తాకగానే మల్లికకి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మొత్తం గుర్తుకు వచ్చింది. ఆ ఇంటి పెరట్లో ఉన్న పూల చెట్టు సాధారణమైనది కాదు. దేవదారు వృక్షం. దానికి పౌర్ణమికి ఒకసారి పూచే పువ్వు కోసం నాగులన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. కొన్నేళ్లు కఠినమైన దీక్ష చేసి పౌర్ణమి రోజు పూచే ఆ పువ్వు వాసన చూడగానే అవి మానవ రూపంలోకొస్తాయి. మానవ రూపంలోకి వచ్చిన నాగులు నర్మదా నదికి ఉత్తర భాగంలో ఉన్న ఓ మహత్తర శివలింగం దగ్గరికి చేరి పూజలు చేసి మోక్షాన్ని పొందుతాయి. నాగులు మానవ రూపంలోకి వచ్చేటప్పుడు వాటిని ఎవ్వరూ చూడకూడదు. అలా చూస్తే వాటికి దీక్షకు భగ్నం కలుగుతుంది. అలా చేసిన వారిని అవి విషం చిమ్మి చంపేస్తాయి. ఆ రోజు మల్లిక అతనిని చూసి అతని దీక్ష భగ్నం చేసినందుకు చంపాలన్నంత కోపం వచ్చినా మల్లికను చూడగానే అతనికి ప్రేమ కలిగింది. ఆమెను క్షత్రియ వివాహం చేసుకున్నాడు. కానీ అతను ఆ రోజు అలా చేసినందుకు జీవితంలో మానవ రూపాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయాడు. మల్లిక కూడా నెమ్మదిగా ఆ సర్పాన్ని తన భర్తగా భావించడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత తను గర్భవతినని తెలిసి పుట్టబోయే బిడ్డకి తండ్రిని మల్లిక కూడా నెమ్మదిగా ఆ సర్పాన్ని తన భర్తగా భావించడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత తను గర్భవతి అని తెలిసింది. పుట్టబోయే బిడ్డకి నీ తండ్రి ఒక పామని ఎలా చెప్పాలని ఎంతో మదనపడేది. కొన్ని నెలలకి పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డ పున్నమి చంద్రుడిలా దగదగలాడిపోతున్నాడు. ఇంట్లో ఎవరికంటా పడకుండా తన బిడ్డని చూసుకోవాలని తండ్రి పాము ఆ ఇంటి చుట్టూ లోపలికి వెళ్లే మార్గం కోసం అన్వేషిస్తున్నాడు. అలా రాత్రైపోయింది. చంద్రకిరణాలు భూమి మీద పడగానే బాలుడు సర్పరూపంలోకి మారిపోయాడు. అది చూసి నా కుటుంబం ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా బయటికి ఎగబాకుతూ వెళ్లి తండ్రి పాముని పెనవేసుకున్నాడు. తండ్రి ఆనందానికి అవధుల్లేవు. పగలు బాలుడిగా తల్లితో, రాత్రి పాముగా తండ్రితో ఉంటూ ఈ సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించసాగాడు. తండ్రి తరపున అతను ఆ దీక్షను చేయాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే కఠినమైన ఆ దీక్షను చేపట్టాడు. ఎలాంటి ఆటంకం లేకుండా దీక్షను పూర్తి చేసి శివసన్నిధి చేరాడు. ఆ బాలుడు భక్తికి మెచ్చిన శివుడు ఏం వరం కావాలని అడగ్గా తన తండ్రికి శాశ్వత మానవ రూపాన్ని ఇవ్వమని కోరాడు. అలా జరిగితే నీవు శాశ్వతంగా నాగరూపంలోనే ఉండిపోతావు అన్నాడు శివుడు. దానికి బాలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. శివయ్య తదాస్తు అనగానే తండ్రి పూర్తిగా మానవ రూపంలోకి, కొడుకు పూర్తిగా నాగరూపంలోకి మారిపోయారు. తల్లిదండ్రుల కోసం అతను చేసిన ఈ కఠినమైన దీక్షకి సంతోషపడిన శివుడు నాగలోకానికి అతన్ని రాజుని చేశాడు. తల్లిదండ్రులను ఒకటి చేసి తను సంతోషంగా నాగలోకానికి వెళ్ళిపోయాడు.